బిగ్ బ్రేకింగ్ బోయినపల్లి కిడ్నాప్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్టు చేశారు పోలీసులు. బోయినపల్లి పిఎస్ కు అఖిలప్రియను తరలించారు. మరోవైపు అఖిలప్రియ భర్త భార్గవరాం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్టు చేశారు పోలీసులు. బోయినపల్లి పిఎస్ కు అఖిలప్రియను తరలించారు. మరోవైపు అఖిలప్రియ భర్త భార్గవరాం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్టు చేశారు పోలీసులు. బోయినపల్లి పిఎస్ కు అఖిలప్రియను తరలించారు. మరోవైపు అఖిలప్రియ భర్త భార్గవరాం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్టు చేశారు పోలీసులు. బోయినపల్లి పిఎస్ కు అఖిలప్రియను తరలించారు. మరోవైపు అఖిలప్రియ భర్త భార్గవరాం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్టు చేశారు పోలీసులు. బోయినపల్లి పిఎస్ కు అఖిలప్రియను తరలించారు. మరోవైపు అఖిలప్రియ భర్త భార్గవరాం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టుకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ బోయినపల్లి పిఎస్ వద్ద నుండి అందిస్తారు లైవ్ ద్వారా. అజయ్, భూమా అఖిలప్రియ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉందని పోలీసులు చెప్తున్నారు? ఆమెను అరెస్ట్ చేయడానికి వెనక కారణాలేంటి? ఎస్ ధనలక్ష్మి, బోయినపల్లి పిఎస్ పరిధిలో ఏదైతే కిడ్నాప్ కలకలం రేపిందని చెప్పాలి. ఈ విషయంలో ఇప్పటికే కిడ్నాప్ సంబంధించి ముగ్గురు అన్నదమ్ములని రాత్రి కొంతమంది వ్యక్తులు వచ్చేసి ఇంట్లో దూరేసి కిడ్నాప్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వాళ్ళ బ్రదర్ ఉదయం మాట్లాడడం జరిగింది. అయితే దీనిలో ప్రధానంగా ఏపీకి సంబంధించిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త వాళ్ళ సోదరుడు ఉన్నాడని ఆయన ప్రధానంగా ఆరోపించడం జరిగింది. అంటే ప్రధానంగా ఏదైతే హఫీజ్పేట్ సంబంధించి దాదాపు 100 కోట్ల భూ వివాదానికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్యలో కూడా రెండు ఫ్యామిలీస్ మధ్యలో కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఈ డిస్ప్యూట్స్ నేపథ్యంలో కొన్ని సంవత్సరాలుగా కూడా ఇద్దరి మధ్య కొంతవరకు గొడవ జరుగుతున్న పరిస్థితి. అయితే నిన్న రాత్రి 7:30 ప్రాంతంలో వీళ్ళంతా కూడా ఏదైతే భూమా అఖిలప్రియ భర్త వాళ్ళ సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయన కొంతమంది వ్యక్తుల్ని తీసుకొని వీళ్ళ ఇంట్లోకి రావడం జరిగింది. తాము ఐటీ అధికారులు అని చెప్తూ సోదాలు నిర్వహించాలి అనేది వాళ్ళు చెప్తూ ఇంట్లోకి రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నిన్న రాత్రే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంతోపాటు ఏదైతే ముగ్గురు సోదరులు ప్రవీణ్, సునీల్, నవీన్ని కూడా వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి భూమా అఖిలప్రియ భర్త ప్రమేయం ఉంది. ఎందుకంటే ఈ ల్యాండ్ డిస్ప్యూట్ సంబంధించి గొడవలు జరుగుతున్న నేపథ్యంలో నిన్న భయభ్రాంతులకు గురి చేసే విధంగా కిడ్నాప్ చేశారు అనేది కూడా కొంతవరకు ప్రూవ్ అయినట్లు మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి అఖిలప్రియని కుక్కట్పల్లి నుండి ఏదైతే బోయినపల్లి పిఎస్కి మరి కాసేపట్లో తరలించనున్నారు. ఇప్పటికే కుక్కట్పల్లిలో ఆ నివాసానికి వెళ్ళి అఖిలప్రియ భర్త భార్గవరాం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనుకున్నప్పటికీ ప్రస్తుతం అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అంటే అరెస్ట్ చేశారా ఇద్దరిని కూడా? ఏం జరుగుతోంది అక్కడ? కొద్ది రోజులుగా ఈ తతంగం అంతా వ్యవహారం మొత్తం జరుగుతుంది. అయితే నిన్న రాత్రి మాత్రము
ఏదైతే ఈ ముగ్గురు అన్నదమ్ములను కిడ్నాప్ చేసిన తర్వాత కొన్ని వైట్ పేపర్స్ మీద, కొన్ని అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు కూడా చేయించుకున్నట్లు కొంతవరకు ఎవిడెన్స్ ఉన్న నేపథ్యంలో ప్రధానంగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ కొద్దిసేపటి క్రితమే బోయిన్పల్లి పోలీసులు ఏదైతే నిన్న కిడ్నాపర్లు వచ్చి ఇంట్లో చొరబడ్డారో ఆ ఇంటికి రావడం జరిగింది. ఆ ముగ్గురు అన్నదమ్ముల స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా మరి కాసేపట్లో ఈ కేసు ఇంత సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక కిడ్నాప్ కేసు రాత్రికి రాత్రే ఒక హైడ్రామా, నగరంలో హైడ్రామా నడిచిందని చెప్పాలి. ఈ కేసులో అనూహ్యంగా ఏదైతే మాజీ మంత్రి అఖిలప్రియ పేరు తెరపైకి రావడము, ఆమె భర్త ప్రమేయం కూడా ఉంది. ఆమె భర్త సోదరుడే నిన్న ఈ కేసులో దొరకడం. సో ఓవరాల్గా వాళ్ళ చుట్టే ఈ కేసు తిరుగుతున్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కుక్కట్పల్లిలో అఖిలప్రియతో పాటు ఆమె భర్తని అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో మాత్రం బోయిన్పల్లి పిఎస్కి వాళ్ళని తీసుకురానున్నారు. ఇప్పటికైతే ఈ కేసు సంబంధించి ముగ్గురు సోదరులు ఎవరైతే కిడ్నాప్కి గురయ్యారో కొద్దిసేపటి క్రితమే బోయిన్పల్లి పోలీసులు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే నేపథ్యంలో పూర్తి స్థాయి దర్యాప్తులో అటు అఖిలప్రియ కావచ్చు, అఖిలప్రియ భర్త ప్రమేయం ఉందని కొంతవరకు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళని అయితే అదుపులోకి తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. సో మరి కాసేపట్లో బోయిన్పల్లి పిఎస్కి అయితే అఖిలప్రియతో పాటు భర్తను తీసుకురానున్నట్లు తెలుస్తుంది ధనలక్ష్మి. ఏదైతే అఖిలప్రియ ఆమె భర్త భార్గవరామ్ ఇన్వాల్వ్మెంట్ గురించి ఈ కేసులో చెప్తున్నారు, దీనికి సంబంధించి అఖిలప్రియ ఏం చెప్తున్నారు? ఇప్పటికైతే అఖిలప్రియ కొద్దిసేపటి క్రితము మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ కేసుకి తనకి ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు అఖిలప్రియ మాత్రం తన వర్షన్ చెప్పినట్లు మనకు తెలుస్తుంది. కానీ పోలీసుల వద్ద పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా ఈ డిస్ప్యూట్ అనేది జరుగుతుంది. ఈ ల్యాండ్ విషయానికి సంబంధించి హఫీజ్పేటలో దాదాపు 100 కోట్ల భూమికి సంబంధించి దాదాపుగా ఈ వివాదం చాలా రోజుల నుండి జరుగుతుంది. అంటే అగ్రిమెంట్లు అనుకోవచ్చు, దానికి సంబంధించిన ఇతర వ్యవహారాల్లో కొంతవరకు వాళ్ళ రెండు కుటుంబాల మధ్య డిస్ప్యూట్స్ ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో అఖిలప్రియ కావచ్చు, అఖిలప్రియ భర్త ప్రమేయం ఉందని కొంతవరకు పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలోనే ఆమెని అప్రోచ్ అవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కుక్కట్పల్లిలో ఆమెని అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అఖిలప్రియతో పాటు అఖిలప్రియ భర్తని మరి కాసేపట్లో బోయిన్పల్లి పోలీసులు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కి తరలించనున్నారు. ఇప్పటికైతే నిన్న కిడ్నాప్ అయిన ముగ్గురు కిడ్నాపర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా పూర్తి స్థాయిలో కూడా అఖిలప్రియ పాత్ర ఉంది అని కొంతవరకు నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు అఖిలప్రియని స్టేషన్ తీసుకొని వచ్చిన తర్వాత అఖిలప్రియతో పాటు అఖిలప్రియ భర్త, ఎందుకంటే ప్రధానంగా ఈ కిడ్నాప్ ఇష్యూలో మనం చెప్పుకోవాల్సింది అఖిలప్రియ భర్త వాళ్ళ సోదరుడు నిన్న ఎవరైతే ఈ 10-15 మంది ఈరోజు నిందితులుగా ఉన్నారో ఈ 15 మందిలో ఆ సోదరుడు కీలకంగా వ్యవహరించాడు. వాళ్ళ సోదరుడు ఏదైతే భార్గవరామ్ వాళ్ళ తమ్ముడు అందులో ఉన్న నేపథ్యంలో అటు అఖిలప్రియ కావచ్చు, అఖిలప్రియ భర్తకి పూర్తి స్థాయిలో ప్రమేయం ఉంది, వాళ్ళ హస్తం ఉందని కొంతవరకు పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని విచారించనున్నారు. విచారించిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయనున్నారు. ఎందుకంటే ఈ ల్యాండ్ డిస్ప్యూట్ సంబంధించి ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఎలాంటి అగ్రిమెంట్స్ ఉన్నాయి, ప్రధానంగా వీళ్ళ రెండు కుటుంబాల మధ్య ఆ కిడ్నాప్ డ్రామా ఆడడానికి గల కారణాలు ఏంది, అసలు కిడ్నాప్ చేశారా లేకపోతే ఏ ఉద్దేశంతో చేశారు అనే కోణంలో మాత్రం ఖచ్చితంగా పోలీసులు అయితే దర్యాప్తు చేయనున్నారు. సో భూమా అఖిలప్రియ భర్తని మరి కాసేపట్లో కుక్కట్పల్లిలో ఆల్రెడీ వాళ్ళు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని స్టార్ట్ అయినట్లు మనకు తెలుస్తుంది. సో మరి కాసేపట్లో కూడా బోయిన్పల్లి పిఎస్ తీసుకురానున్నారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత విచారించి దీనిపైన పోలీసులు అంటే బహుశా మధ్యాహ్నము హైదరాబాద్ కమిషనర్ కూడా దీనిపైన అసలు ఈ వ్యవహారాన్ని మొత్తానికి ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని మొత్తానికి ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, ఎలాంటి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది, అసలు ల్యాండ్ డిస్ప్యూట్ ఏంటి, ఇందులో భూమా అఖిలప్రియ కావచ్చు ఆమె భర్త కావచ్చు ప్రమేయం ఎంత ఉంది, అసలు ఓవరాల్ కిడ్నాప్ డ్రామాకు సంబంధించి రాత్రి నుండి ఇప్పటివరకు జరిగే ప్రతి ఒక్క విషయం పైన హైదరాబాద్ సిపి మరి కాసేపట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల్ని ప్రవేశపెట్టడంతో పాటు ఈ వ్యవహారం మొత్తానికి కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ధనలక్ష్మి. అయితే ఈ 100 ఎకరాల భూమికి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో ఇది ఇప్పటిది కాదు, భూమా నాగిరెడ్డి హయాం నుండి కూడా అంటే ఈ ఇష్యూ నడుస్తూనే ఉంది, అప్పటి నుండి కూడా ఇష్యూ జరుగుతూనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వీరిద్దరిని భూమా అఖిలప్రియని కావచ్చు, వాళ్ళ హస్బెండ్ భార్గవరామ్ని కావచ్చు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిపై వారిని అరెస్ట్ చేశారా, వారిపై ఏమైనా కేసెస్ ఫైల్ చేశారా అపార్ట్ ఫ్రమ్ కిడ్నాప్కి సంబంధించి కాకుండా? అయితే ఇప్పుడు ఓవరాల్గా ఈ 100 కోట్ల భూ వివాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో
దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇది భూమా నాగిరెడ్డి ఉన్నప్పటి నుండి ఈ వివాదం కొనసాగుతుంది. ఆ రిజిస్ట్రేషన్స్ అనుకోవచ్చు, లేకపోతే ఆ భూమికి సంబంధించిన అగ్రిమెంట్స్ అనుకోవచ్చు, సంతకాలు అనుకోవచ్చు, దానికి సంబంధించి పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారు, దానికి సంబంధించి ఆ భూ రిజిస్ట్రేషన్లలో ఎవరెవరు పేర్లు ఉన్నాయి, అంటే ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి అగ్రిమెంట్ ఉంది అనేది ప్రాథమికంగా పోలీసులు దాన్ని స్టడీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ సమయంలో అటు భూమా నాగిరెడ్డి ఉన్న సమయంలో ఇదంతా కూడా వ్యవహారం జరిగింది కాబట్టి ఆయన మరణించిన తర్వాత ఇటు అఖిలప్రియ కావచ్చు, అఖిలప్రియ భర్త భార్గవరామ్ కావచ్చు, ఏ విధమైన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిగాయి, లేకపోతే ఈ బిజినెస్ పరంగా కావచ్చు, లేకపోతే ఈ భూ వివాదానికి సంబంధించి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రధానంగా భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్ ఇద్దరిని కూడా కుక్కట్పల్లిలో పోలీసులు అయితే ముందుగా వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. పోలీస్ స్టేషన్కి అయితే తీసుకురానున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని విచారిస్తారు. ఎందుకంటే చాలా క్లుప్తంగా ఈ భూ వివాదానికి సంబంధించి చాలా వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికైతే కిడ్నాప్ అయిన ముగ్గురు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. పిటిషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇటు భూమా అఖిలప్రియ కావచ్చు, భర్త భార్గవరానికి సంబంధించి వాళ్ళు ఏ విధమైన క్లారిటీ ఇవ్వనున్నారు, నిజంగానే పిటిషన్ ఇచ్చిన దాంట్లో ఈ భూ వివాదానికి సంబంధించి, ఎందుకంటే పిటిషనర్లు కూడా భూ వివాదానికి సంబంధించి అని ఎక్కడ మెన్షన్ చేయకుండానే క్లారిటీగా చెప్పకుండానే ఒక విధంగా దాన్ని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు భూమా అఖిలప్రియ వాళ్ళ భర్తని స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఈ భూ వివాదానికి సంబంధించి వాళ్ళ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి వివాదాలు ఉన్నాయి, ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల నుండి ఇది కొనసాగుతుంది, రిజిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే ఇతర ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా సాగాయి అనే దాని మీద ఫస్ట్ వాళ్ళని విచారించనున్నారు, వాళ్ళ వివరాలు తెలుసుకున్నారు. దాని తర్వాత దానికి సంబంధించి పోలీసులు కూడా ఆధారాలు సేకరించిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు పిటిషనర్ వద్ద ఏదైతే ఆధారాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా ముందుంచి విచారించి దాని తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. సో ఓవరాల్గా కిడ్నాప్ ఇష్యూ అనేది నిన్న నుండి కలకలం రేపుతుంది. ఒక హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఒక హల్చల్గా మారింది నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు కూడా ఇంకా దీనికో సస్పెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే భూమా అఖిలప్రియ పేరు తెరపైకి వచ్చిన తర్వాత మాజీ మంత్రి ఈమెకి ఎలాంటి సంబంధం లేదు అనుకుంటే ఈమెకి ఎలాంటి పాత్ర ఉంది ఇందులో అనే కోణంలో కూడా ప్రస్తుతం ప్రశ్నలు అయితే తెరపైకి వస్తున్నాయి. అటు అఖిలప్రియ భర్త సోదరుడు స్వయంగా ఇందులో ఈ కేసులో ఉన్న నేపథ్యంలో అటు అఖిలప్రియ కావచ్చు, అఖిలప్రియ భర్త ప్రమేయం ఉందని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే కుక్కట్పల్లిలో వాళ్ళని అదుపులోకి తీసుకొని ఏదైతే బోయినపల్లి పిఎస్కి తరలిస్తున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ వివరాలు సేకరించి ఆ ల్యాండ్ ఇష్యూకి సంబంధించి ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ అనుకోవచ్చు, ఇతర పర్టికులర్స్ అన్నింటిని కూడా తీసుకున్న తర్వాత విచారించిన తర్వాత దానికి సంబంధించి అటు అఖిలప్రియ కావచ్చు, భర్త కావచ్చు ప్రమేయం ఉందంటే ఖచ్చితంగా వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. ధనలక్ష్మి. అయితే అజయ్, నిన్న ఈ కిడ్నాప్ జరిగిన వెంటనే కూడా ఆ కిడ్నాప్ అనంతరం ఈ డీటెయిల్స్ వెలుగులోకి రావటం, బయటికి రావటం, ఇమీడియట్ గా భార్గవరామ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం, ఇవన్నీ చూస్తుంటే దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఒక ఇన్వాల్వ్మెంట్ నిజంగానే ఉంది అని భావిస్తున్నారా? ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా నిన్న సాయంత్రం మనం చూస్తే 7:30 ప్రాంతంలో ఏదైతే ఈ కిడ్నాప్ చేయడానికి వీళ్ళందరూ కూడా ప్రవీణ్ రావు ఇంటికి రావడం జరిగింది. అక్కడ ముగ్గురు సోదరులను కూడా కిడ్నాప్ చేయడం, అంటే ఇంట్లోనే ఫస్ట్ తమ ఐటీ అధికారులమని చెప్పి సోదాలు నిర్వహిస్తున్నట్టు నటించి దాని తర్వాత కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక గదిలో బంధించి ముగ్గురు అన్నదమ్ముల్ని మాత్రం బయటకు తీసుకొని వచ్చి ఒక్కొక్క వెహికల్లో కిడ్నాప్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ ముఖాలకు మాస్క్లు వేసేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి. అయితే ఈ వ్యవహారంలోనే ఒక ముగ్గురులో ఒక వ్యక్తి లాస్ట్కి చిలుకూరు దగ్గర ఆ మాస్క్ వేస్తున్న సమయంలో చిలుకూరు అనే బోర్డు గమనించడం జరిగింది. అయితే అక్కడనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగి అటు సీసీ ఫుటేజ్ అనుకోవచ్చు వాటన్నింటిని గ్యాదర్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులకి ఒక ఫోటో చూపించడం జరిగింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి కిడ్నాప్ చేసే వ్యక్తుల్లో, అంటే వచ్చిన 10-15 మందిలో ఆ వ్యక్తి ఉన్నాడా అని అడిగినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల్ని కుటుంబ సభ్యులు గుర్తించడం జరిగింది. ఆ విధంగా అందులో అఖిలప్రియ భర్త భార్గవరామ్ వాళ్ళ సోదరుడు కూడా ఉన్న నేపథ్యంలో ఆయనను గుర్తుపట్టడం జరిగింది. సో అఖిలప్రియ భర్త తమ్ముడు ఈ కేసులో స్వయంగా ఉన్న నేపథ్యంలో అటు అఖిలప్రియ భర్త కూడా ప్రమేయం ఉంది అని భావించిన పోలీసులు రాత్రే భార్గవరామ్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ రాత్రి భార్గవరాము ఎక్కడ కూడా అందుబాటులో లేని పరిస్థితి. అయితే ఈరోజు ఉదయం పోలీసులు నిన్న మొత్తం కూడా విస్తృతంగా ఈ కేసుకు సంబంధించి చాలా స్టడీ చేసిన నేపథ్యంలో ఈ భూ వివాదానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చిన నేపథ్యంలో అటు అఖిలప్రియ భర్త భార్గవరామ్ కూడా
ప్రమేయం ఉంది. ఎందుకంటే భార్గవరామే స్వయంగా ఏదైతే సోదరుని ముందు పెట్టి ఈ వ్యవహారం మొత్తం నడిపిస్తున్నాడు, ఈ కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశాడు అని కొంతవరకు పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం నుండి కూడా దానికి సంబంధించిన సెర్చ్ అనుకోవచ్చు, దానికి సంబంధించి చాలా వరకు కీలకమైన ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉండడం జరిగింది. అయితే ఈ భూ వివాదానికి సంబంధించి ఆ డాక్యుమెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇతర పేపర్స్ అన్నింటినీ కూడా ఇటు పిటిషనర్ల నుండి ఏదైతే ఇప్పుడు కిడ్నాప్ చేసిన వారి నుండి ఆ ఇద్దరి నుండి కూడా సేకరించే పనిలో ఉన్నారు. అయితే భార్గవరామ్ పేరు ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో నిన్న భార్గవరాము అందుబాటులో లేడు. ఈరోజు ఉదయం అఖిలప్రియ పేరు కూడా తెరపైకి వచ్చింది. అఖిలప్రియ ప్రమేయం కూడా ఉంది. అఖిలప్రియ భార్గవరాము కలిసే ఇదంతా నడిపిస్తున్నారు అని ఒక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు అఖిలప్రియను అప్రోచ్ అవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అఖిలప్రియను కూడా ఏదైతే కుక్కట్పల్లి నివాసంలో ఆమెతో మాట్లాడి అక్కడ నుండి నేరుగా బోయిన్పల్లి పిఎస్కి తరలిస్తున్నారు. అయితే ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి మాత్రం అఖిలప్రియ భార్గవరావు ఇద్దరు ప్రమేయం ఉందని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ల్యాండ్ డిస్ప్యూట్ సంబంధించి ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇతర ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించిన పేపర్స్ అనుకోవచ్చు, లేకపోతే ల్యాండ్ డాక్యుమెంట్స్ అనుకోవచ్చు, వీళ్ళు ఎన్ని రోజుల నుండి ఈ వ్యవహారం నడిపిస్తున్నారు, ఈ డిస్ప్యూట్ ఎన్ని రోజుల నుండి ఉంది, ఆది నుండి దానికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా పోలీసులు అయితే సేకరిస్తున్నారు. ప్రాథమికంగా అఖిలప్రియ కావచ్చు, భార్గవరామ్ వాళ్ళ ప్రమేయం ఉంది ఈ కిడ్నాప్ వ్యవహారంలో, ఈ కిడ్నాప్ చేయడంలో, ఈ కిడ్నాప్ చేయించడంలో కొంతవరకు వాళ్ళు వెనకాల నుండి నడిపిస్తున్నారని కొంతవరకు అనుమానము పిటిషనర్లు వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు. కాబట్టి దానికి సంబంధించి కొన్ని కీలక ఆధారాలు కూడా బోయిన్పల్లి పోలీసులు సేకరించిన నేపథ్యంలోనే అటు అఖిలప్రియ కావచ్చు, అఖిలప్రియ భర్తని మరి కాసేపట్లో అనుమానించి ఆ స్టేషన్ తీసుకురానున్నారు. వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసుల వద్దున్న ఎవిడెన్స్లు అనుకోవచ్చు, లేకపోతే ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఆధారాలు పోలీసులు ఇప్పటివరకు సేకరించారో వాటన్నిటిని కూడా అఖిలప్రియ భర్త ముందుగా విచారించనున్నారు. విచారించే క్రమంలో థ్యాంక్ యూ అజయ్.